హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినము, ప్రభు దినము. ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడిని ప్రతి వారము మనం గుర్తు చేసుకోవడానికి, మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువును మనతో మాట్లాడటానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచటానికి, మనకు తోడై ఉన్న ప్రభువును ఆరాధించుకున్నట్టుకు ఆయన ఆలయంలోనికి వెళ్ళి విశ్వాసులందరితో కలిసి ప్రభువును ఘనపరచుటకు మరొక రోజు ప్రభు మనకిచ్చున్నాడు. ఆదివారం ప్రత్యేకమైన రోజు అండి. రండి చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. నీ ఆవరణలోనికి వెళ్ళి నిన్ను ఆరాధించుకున్నట్టుకు ముందు నీ సన్నిధిలో వ్యక్తిగతంగా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుకున్నట్టుకు, ప్రార్థించుకున్నట్టుకు, నీ వాక్యమును ధ్యానించుటకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనములు. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేను స్తోత్రం. మేల్కొన్నారా? ప్రభు మందిరానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? కీర్తన 122లో 1వ వచనం చదువుతున్నాను వినండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరమునకు వెళ్ళుదము రెండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మందిరానికి వెళదాం అని మీరు ఇంట్లో ఒకరికొకరు చెప్పుకుంటున్నారా? వాళ్ళ మందిరానికి వెళ్ళాలి, తొందరగా పనులు ముగించు అని మీ భార్యకు చెబుతున్నారా? ఇంకా పడుకొని ఉన్నారేంటండి? ఇవాళ మందిరానికి వెళ్ళాలి, లేవండి అని మీ ఇంటి యజమానిని మేల్కొలుపుతున్నారా? పిల్లలు, దేవుని సన్నిధికి వెళ్ళాలి, సిద్ధపడండి దేవుని ఆశీర్వాదాల కొరకు అని బిడ్డలను పురికొల్పుతున్నారా? నువ్వెళ్ళు నాకు పనులు ఉన్నాయి అనుకుంటూ ఇవాళ కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉంటున్నారు. దేవుని మందిరం అంటే ఎందుకంటే సంతోషం లేదు? ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ లేదు? కారణం తెలుసా? మనకున్న గర్వం. ఏం గర్వం? దేవుడేంటి నాకు చేసేది? నేను చేయగలను, నేను సంపాదించుకోగలను, నేను ఉద్యోగం చేసి సంపాదించుకుంటా, నేను సమర్థించుకుంటా, నాకు శక్తి ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని లోకాన్ని ఆశ్రయించి దేవుని అవసరత ఎరగని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభు శక్తి లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేమని గ్రహించలేకుండా ఉన్నారు. కాబట్టి మందిరంకు వెళ్ళాలనే ఆశ లేదండి. రెండవది, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎందుకు ఒక వ్యక్తికి ఆశ ఉండదంటే, ఒకరి హృదయం దేవునితో సరిలేనప్పుడు ఆయన సన్నిధిలో కనబడడానికి ఇష్టపడరు. అది సర్వసాధారణం కదండి. ఎదురింటి వారికి మీకు ఏదైనా భేదం కలిగినప్పుడు, విభేదం వచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్తానికి ఇష్టపడతారా? వాళ్ళు ముఖం చూస్తానికి ఇష్టపడతారా? వాళ్ళు ఎదుర్కోవడానికి ఇష్టపడతారా? తప్పించుకొని వెళ్తారు. అలాగే దేవునితో నీ హృదయం సరిలేనప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడవు. మందిరం ఎగ్గొట్టే వాళ్ళు మనసులో సరిలేని వాళ్ళు, దేవునితో సరిలేని వారు, మందిరానికి వెళ్ళాలనే ఆశ లేనివారు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని సహాయం నాకు కావాలి, ఆయన సహాయం లేకుండా నా శక్తితో, నా సామర్థ్యంతో నేను ఈ లోకంలో ఏమీ సాధించలేను అని గ్రహింపలేను వారు. మూడవది, దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్న విశ్వాసులతో నీకు సరైన సత్సంబంధం లేకపోవటం, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించి ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరికొకరు సహకరించుకోనండి, ఒకరికొకరు సహాయం చేసుకోనండి, ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోనండి, నిన్ను వలడి పొరుగువాడిని ప్రేమించనే మాటను అనుసరించేవాడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని బిడ్డలతో ఆనందిస్తానికి ఆశపడతాడు. మనుషుల్ని కలవటానికి కాదు కదా మనం మందిరానికి వెళ్ళేది.
కొంతమందికి అక్కడున్నటువంటి పరిస్థితులు, పాస్టర్ గారు చాలాసేపు ప్రసంగం చేస్తారు, మా చేత ఎక్కువసేపు ప్రార్థన చేయిస్తారు, మాకు అక్కడ తగినంత మాకు అనుకూలంగా లేదు, మాకు సీటింగ్ సరిలేదు, మాకు పార్కింగ్ సరిలేదు, మమ్మల్ని గౌరవిస్తాం లేదు, మాకు హాస్పిటాలిటీ ఇవ్వడం లేదు. ఏంటంటే మందిరానికి వెళ్ళేది ఆతిథ్యాలు పొందటానికి, గౌరవాలు పొందటానికి, మెప్పులు పొందటానికా? మనుషుల మెప్పులు పొందటానికా? ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళరు? ఎందుకు దేవుని మందిరాలకు వెళ్ళాలనే ఆశ లేదు? నీ హృదయం దేవునితో సరిలేదు, నీవు నీ పొరుగువానితో సరిలేవు, నీవు ఇతరులను క్షమించలేవు, ఇతరులతో సహవాసం చేయలేవు. అందువల్లనే ఇవాళ ఎంతోమంది దేవుని మందిరానికి వెళ్ళాలనే అభిలాష లేని వారిగా ఉన్నారు. గమనించండి, మందిరానికి వెళ్ళినప్పుడు మన మనస్సు సరిచేసుకుంటాం. నాకు ఎవరు సహాయం చేయలేకపోయారు, చెయ్యలేరు, నాకు దేవుని సహాయం కావాలి, నేను ఆయన మందిరంలోనికి వెళ్ళి మొరపెట్టుకోవాలి, ఆయనతో చెప్పుకోవాలి నా బాధ, ఆయన ఇచ్చే ఆదరణ పొందాలి, నా పొరుగు వారితో కలిసి ప్రార్థించాలి, ప్రార్థన సహాయం దైవజనుల దగ్గర కోరాలి అనే ఆశ కలిగిన వాడు ఎప్పుడెప్పుడు ప్రభుదినం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు దేవుని మందిరంలో ఉన్నంత సంతోషం మరి ఎక్కడన్నా ఉందంటారండి? సినిమా హాల్లో సంతోషం ఉందా? క్రికెట్ మ్యాచ్లో సంతోషం ఉందా? ఎక్కడికన్నా పరుగులెడుతున్నారు కదా జనం. గంటల తరబడి ఆ స్థలాల్లో ఉండి ఏదో శారీర ఉద్రేకం కొరకు తాపత్రయపడుతున్నారే కానీ దేవుని మందిరంలో ఉంటే నీ శరీరాత్మ మనస్సులు కూడా ఉల్లాసవంతంగా ఉంటాయని మీరు అనుభవించి చూడలేదు. దేవుని మందిరంలో వెళ్ళేవాడు ఊరక తిరిగి రాడండి, ఆయన దీవెనలతో తిరిగి పంపిస్తాడు. అనేక సార్లు నా అనుభవంలో దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నా మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది, నా శరీరానికి ఆరోగ్యం దొరుకుతుంది. ఎస్, హల్లెలూయా. పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తున్నప్పుడు నీ రక్తనాళాలలో ఉన్న రక్తం ఉరుకుతున్నప్పుడు అది ఫిల్టర్ అయ్యి ప్యూరిఫై అయ్యి నీలో ఉన్న అన్నిటి నుంచి నువ్వు విడిపించబడతావు, స్వస్థపడతావు. ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది, ఆయన సన్నిధిలో దీవెన ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నది. నీ పొరుగువానికితో నీ హృదయం సరిలేకపోతే చర్చి మానేయటం కాదు, కానీ నువ్వు వెళ్ళి వారి దగ్గర సమాధానపడమని ప్రభు చెప్తున్నాడు. ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇంట్లో ప్రార్థన చేసేవాడు మందిరంలోనికి వెళ్లకుండా ఉండలేడండి. ఒకటే గుర్తు, ఇంట్లో నిజంగా యథార్థంగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తుంటే ప్రభు బిడ్డలతో ఆనందించడానికి ఉవ్విళ్ళుడుతూ ఉంటావు. ఇంట్లోనూ భక్తి లేదు, వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధం లేదు, కనీసం నిన్ను రీఛార్జ్ చేయటానికి, నిన్ను సరిచేయటానికి దేవుడు తన ఆవరణలో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించడానికి, నీ అంతరంగములో స్తుతి పుట్టించడానికి, కృతజ్ఞత పుట్టించడానికి, నీ స్థితిని నువ్వు గ్రహించుకునేటట్టు చేయడానికి దేవుని సన్నిధినిచ్చి ఆయన ఆవరణలో అందరం కలిసి వచ్చినప్పుడు నేను ఉంటాను, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ప్రభువు మన మధ్య ఉండి మనల్ని బలపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని కౌగిలించుకోవడానికి ఆశపడుతున్నాడు. దావీదుకు దేవుని మందిరం యొక్క విలువ తెలుసు. దేవుని మందిరమునకు వెళుదాము రండని ప్రజలు నాతో అనినప్పుడు నాకు పనులున్నవి, నేను రాజును, మీరు వెళ్ళండి అనలేదండి. వస్తానులే పోండి అని చెప్పలేదండి. సంతోషించాడంట. అవునవునవును, ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టి మొదట దేవుని పని, మొదట దేవుని సన్నిధి చేసి చూడండి.
ఇవాళ చాలా పనులు ఉన్నాయి కాబట్టి మందిరానికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీరు ఏ పని సాధించలేరు. దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్య పెడితే. రాత్రంతా ప్రయాసపడ్డాడండి పేతురు, ఏమైనా పట్టుకున్నాడా? ఈ రోజుల్లో చాలామంది బ్రతుకంతా ప్రయాసపడుతున్నారు, చేస్తూనే ఉన్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు. ఏం మిగులుతుంది చివరికి? రకరకాల రోగాలతో రిటైర్ అవుతున్నారు అంతే. దేవుని సన్నిధిలో కనిపెడితే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన మనం పొందుతారు. దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళేవారు ఆధ్యాత్మికంగా బలపడటమే కాదు, వారి శరీరంలో కూడా ఉజ్జీవించబడతారు. దయచేసి దేవాలయాలకు వెళ్ళండి, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించండి. మా చర్చి సరిలేదు, ఆ చర్చి సరిలేదు, ఈ చర్చి సరిలేదని విమర్శలు పక్కన పెట్టి వాక్యము కరెక్ట్గా ఉన్న సంఘం, వాక్యాన్ని సత్యవాక్యమును సరిగా విభజించే సంఘం ఏదైనప్పటికీ, అందులో ఏమన్నా కొన్ని మీరు ఆశించిన స్థాయిలో అక్కడ పాటలు ఉండకపోయినా, సంగీతం ఉండకపోయినా, మరొకటి అక్కడ కొరత ఉన్నా, వాక్యం కరెక్ట్గా ఉంటే వెళ్ళండి, అది చాలు. వాక్యం ధ్యానించటానికి వెళ్తున్నాం మనం మందిరానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి మనం వెళ్తున్నాం మందిరానికి. మందిరం ఎగ్గొట్టి ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా నువ్వు ఏమీ సాధించలేవండి. మీరు అనుకుంటున్నారు ఆ రోజు ఏదో ఏదో చేశారండి. చూడండి, దాని రిజల్ట్ చూసుకోండి, దాని ప్రతిఫలం చూసుకోండి, దాన్ని ఏం సాధించారని చూసుకోండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు ప్రభు. ఇంత విన్న తర్వాత కూడా వాళ్ళ మందిరాన్ని వెళ్లకుండా ఉన్నారంటే అది మీ ఇష్టం. దేవుని మందిరానికి పరుగులెత్తేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి పరుగులెత్తేవారిగా మనం ఉండాలి. దేవుని కృప కొరకు వేడుకోవడానికి ఆయన మందిరానికి వెళ్తున్నాం. మన బాధలు ఆయనకి చెప్పుకోవడానికి వెళ్తున్నాం. మన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి వెళ్తున్నాం. దేవుడు మనకు చేసిన మేళ్ళని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పాటలు పాడుతూ ఆయన్ని ఆరాధించడానికి వెళ్తున్నాం. 6 రోజులు కష్టపడి 7వ రోజు నా దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. రండి, మరి మాకు మందిరాలకు టైం అవుతుంది. మీలో కొంతమంది మందిరాలు పొద్దున్నే ప్రారంభిస్తున్నారు. మరి దేవుని మందిరానికి వెళ్ళక ముందు వెళ్ళని వారి కోసం ఒక క్లుప్తమైన సందేశం ప్రతి ఆదివారం ఇస్తూనే ఉన్నా. నేను కూడా మందిరానికి వెళ్ళాలి, రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎక్కడెక్కడి నుంచి నీ బిడ్డలు ఈ మాటలు వింటున్నారో, మా దేశంలో మందిరం లేదే, మా ఊరిలో మందిరం లేదే అని ఎంతోమంది ఈ రోజుల్లో కొన్ని దేశాల్లో ఉన్నవారు, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నవారు దేవుని సన్నిధి కొరకు తహతహలాడుతుండగా, మాకైతే మా ఇంటి పక్కనే, మా ఇంటి ఎదురుగానే, మా చుట్టూ ఎన్నో మందిరాలు ఇచ్చావయ్యా. మమ్మల్ని ప్రేమించే దైవజనులు ఇచ్చావు, మమ్మల్ని ప్రభువులో నడిపించిన సేవకులను ఇచ్చావు. నమ్మకంగా నీ మందిరాలకు వెళ్ళి మా కృతజ్ఞతలు చెల్లించుటకు, నీ సన్నిధిలో మొరపెట్టుకున్నటకు, నూతన బలమును పూజకొనుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, లేక 91001003 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తాం. ఈరోజు కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలో మీకు లైవ్ ఇవ్వడానికి, పార్ట్ ఆఫ్ ఇట్ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే, వెళ్ళలేని స్థితిలో ఉన్నవారైతే, లేక వెళ్ళొచ్చిన తర్వాత, మీ మందిరం ఆరాధన ముగిసిన తర్వాత దయచేసి ఆ లైవ్లో వచ్చిన వర్తమానాలు కూడా ఆలకించండి, ఆధ్యాత్మికంగా బలపడండి. మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలవరి ప్రతిష్ఠలో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. భీమవర పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్, ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా. మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.